ఈ సంక్రాంతి బరిలో దిగిన 3 సినిమాలకి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. అందులో ఒకటి 'డాకు మహారాజ్'. 'డాకు మహారాజ్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రెజెంట్ ఈ సినిమా థియేటర్‌లో తీసేస్తుందనుకోండి. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే బాక్సులు బద్దలైపోతున్నాయనేసి ఆడియన్స్ చెప్తున్నారనమాట. సో, బాలయ్య హ్యాట్రిక్ మూవీస్ విన్ అయిన తర్వాత వచ్చిన మూవీయే 'డాకు మహారాజ్'. ఆల్రెడీ 3 మూవీస్ హ్యాట్రిక్‌గా కొట్టాడు మన బాలకృష్ణ అయితే. ఏ మూవీస్ ఒకసారి తెలుసుకుందామా? ముందుగా చూసుకున్నట్లయితే 'అఖండ'. 'అఖండ' తర్వాత వచ్చిందే 'వీరసింహారెడ్డి'. ఆ తర్వాత 'భగవత్ కేసరి'. ఈ మూడిటికి 3 గూడా వేరే లెవెల్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్ రాబట్టాయన్నమాట. ఆ తర్వాత వచ్చిందే 'డాకు మహారాజ్'. ఈ మూవీ గూడా మంచి టాక్‌తో దూసుకుపోతుందన్నమాట. సో, గతంలో చూసుకున్నట్టయితే 'వాల్తేరు వీరయ్యతోని' మన 'బాబీ' గారు వచ్చారు సంక్రాంతికి. సో, అదే టైంలోని ఈ సంక్రాంతికి కూడా మన 'బాలకృష్ణ' గారితో 'డాకు మహారాజ్‌తో' వచ్చారు. అప్పుడు 'వాల్తేరు వీరయ్యతోని' మంచి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఇప్పుడు గూడా మన 'డాకు మహారాజ్‌తోని' మంచి విజయం అందుకున్నారు మన 'బాబీ' గారైతే. సో, ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత ఇంతలా పెద్దగా ఒక బ్లాక్ బస్టర్ 2 బ్లాక్ బస్టర్ వరుసగా అందుకున్న తర్వాత 'బాబీ' నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అన్న సస్పెన్స్ అయితే ఎదురవుతుందన్నమాట ఆడియన్స్‌లోనైతే. సో, ఇప్పుడు కొన్ని వార్తలైతే మన ముందుకు వస్తున్నాయన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతోని 'వెంకటేష్' గారు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారో ప్రెజెంట్ చూస్తున్నాం గదా! లాంగ్ రన్‌లో ఇంకా మంచి కలెక్షన్‌లు అందుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, 'వెంకటేష్' గారితో 'బాబీ' గారు త్వరలో ఒక మూవీ చేస్తున్నారు అనైతే మన టాక్ వినిపిస్తుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గతంలోనే 'పవర్' అదే విధంగా 'వాల్తేరు వీరయ్య' 'బాబీతోనే' నటించాడు మన 'రవితేజ' అన్న. సో, 'రవితేజ' అన్నతోని కూడా అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 'రవితేజ' అన్న కంటిన్యూ‌గా ఫ్లాప్స్ అయితే ఎదుర్కొంటున్నాడన్నమాట. సో, ఖచ్చితంగా సరే మన 'రవితేజ' అన్నకి ఒక మంచి హిట్ అందించాలనే సరే, మనొక మంచి కథ రెడీ చేసుకున్నట్లయితే 'బాబీ' గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? ఇది ఇంకా అఫీషియల్‌గా అయితే న్యూస్ రావడం లేదు. జస్ట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జస్ట్ ఇలా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇది ఎంతవరకు నిజమో ఇంకా మనం చూడవలసి ఉంది భయ్యా. ఒకవేళ 'వెంకటేష్' గారు అదే విధంగా 'రవితేజ' అన్నతో గాని 'బాబీ' గారు మంచి కమ్‌బ్యాక్ ఇస్తే వేరే లెవెల్‌లో ఉంటదని అనుకుంటున్నారు. నేను ఇక్కడ మన కమ్‌బ్యాక్ ఎవరికి కావాలి అంటే 'రవితేజ' అన్నకి కావాలి. నిజంగా చెప్తున్నాను. గత కొన్ని 4, 5 మూవీస్‌గా చూసుకున్నట్లయితే విపరీతంగా ఫ్లాప్‌లయితే ఎదుర్కొంటున్నారు. 'క్రాక్' మూవీ తర్వాత వచ్చిన ప్రతి మూవీ గూడా విపరీతంగా హట్టర్ ఫ్లాప్ అయితే అయిపోతుంది. మరి ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మంచి బ్రేక్ అందుకుంటాడో లేదో చూడాలి.